కార్యక్రమం శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాసులు, పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సెప్టెంబర్ 12, 2005 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 143 రోజుల ఆదాయం 28,12,247 రూపాయలు కాగా $, బంగారం, వెండిని భక్తులు సమర్పించినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి స్వచ్ఛంద సేవకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన ఉండీల్ని ఈరోజు స్థానిక రామ మందిరంలో తీసి లెక్కించడం జరిగింది. ఈ ఉండీలు 12/9/2025 నుంచి ఈ రోజు వరకు అనగా 143 రోజులకు గాను 28,12,240 రూపాయలు రావడం జరిగింది. బంగారు 11 గ్రాముల 300 మిల్లీగ్రాములు, వెండి 130 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ కరెన్సీ $21, $1, కువైట్ దీనార్ 1, శ్రీలంక 1000 రూపీస్ 1, యూరో 20 రూపాయలు 1, రియాల్ 1 రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవుని వెల్లంపల్లి కార్యనిర్వహణాధికారైన శ్రీనివాసులు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, స్థానిక యూనియన్ బ్యాంకు అధికారులు ఇచ్చేసి, అదేవిధంగా సేవకులు కూడా ఇచ్చేసి ఈ